బంగారీ. అమ్మా, మీకు కాఫీ పెట్టమంటారా? సరే ఇవ్వు. అమ్మా, మీరు వెళ్ళండి, నేను తీసుకుని వస్తాను. ఏ కిచెన్లో ఉండి కాఫీ తాగకూడదా ఏంటి? ఇవ్వు. తాగచ్చులేండి. ఇదిగోండి. సెపరేట్గా ఫిల్టర్ పెట్టావా? అవునమ్మా, మీకు అలా పెడితేనే నచ్చుతుంది కదా. ఈ ఇంట్లో ఎవరెవరికి ఏమేం నచ్చుతుందో అని కరెక్ట్గా తెలిసి పెట్టుకుంటావు నువ్వు. ఇదివరకు నేను ఈ ఫ్యామిలీలో మీ దగ్గర పనిచేసే అమ్మాయిగా ఉన్నాను. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. ఇదంతా తెలిసి పెట్టుకోవాలి కదమ్మా. మణి, చెప్పండి అమ్మా. జరిగేదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ బంగారీ కంట్రోల్లో పెట్టుకున్నట్టుంది. మీకు కావాల్సింది అదే కదమ్మా. అవును. బంగారీ, చెప్పడం మర్చిపోయాను. రేపు మన బిజినెస్ పార్ట్నర్స్కి ఇంట్లో ఒక చిన్న పార్టీ ఇస్తున్నాం. వాళ్ళకి విందు ఇవ్వాలి. అదంతా నువ్వు మణే మాట్లాడుకుని డిసైడ్ చేయండి. సరే అమ్మా. ఎంతమంది వస్తున్నారమ్మా? ఒక 6-7 వస్తారేమో. భోజనాలన్నీ అద్దరిపోవాలి. వాళ్ళు వస్తోందే మన ఇంటి భోజనం చెయ్యడం కోసం మాత్రమే. నేను చూసుకుంటాను జాన్సమ్మా. పని ఎక్కువగా ఉంటే ఆఫీస్లో నుంచి హెల్ప్కి ఎవరినైనా పిలిపించుకోండి. అలాగే అమ్మా. సరే. ఏంటి బంగారి, మావయ్య? అమ్మకు మాత్రమే కాఫీయా, నాకు లేదా? నన్ను మర్చిపోయే చూసావా? మావయ్య, మీకు కూడా కలిపే చేశాను. ఉండండి. తీసుకోండి. మనమ్మా, బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వస్తున్నారు. రేపు చాలా పనుంటుంది. ఇప్పుడే మనం ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తేనే కరెక్ట్. ఎలాంటి మెనూ ప్లాన్ చేద్దాం? వెజ్ చేద్దామా లేదా నాన్ వెజ్ చేద్దామా? రెండూ కలిపి చేద్దాం బంగారి. వెజ్లోనూ అన్ని వెరైటీలు ఉండాలి, నాన్ వెజ్లో అన్ని వెరైటీలు ఉండాలి. సరే, ఒక నిమిషం. సరే, ఓకే. బంగారి, ఏంటి మావయ్య? రేపు జయ విషయంలో అమ్మని ఇంకో స్టెప్కు తీసుకువెళదామా అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకున్నారు మావయ్య? మావయ్య, మీరే కదా జాన్సమ్మ అమ్మ విషయంలో చాలా కోపంగా ఉన్నారన్నారు. ఏమున్నా సరే చూస్ చేసుకోవాలని చెప్పారు. అవును బంగారి, అలా అని మనం ఊరికే ఉన్నా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకదు కదా. మనం అమ్మ మనసును కొద్ది కొద్దిగా గెలవాలి బంగారి. ఎలా మావయ్య? రేపు నువ్వే చూస్తావుగా. బంగారే, నేను కాఫీ అడిగాను, నీతో ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు చిన్న. కరెక్ట్గా లేదే. రాను రాను ఈ ఇంట్లో నాకు మర్యాద లేకుండా పోతుంది. ఉండండి, ఇప్పుడే పెట్టిస్తాను. మర్యాదగా ఇచ్చే పరిస్థితి నుండి అడుక్కునే పరిస్థితికి వచ్చేసింది. బంగారి, ఏంటి మనమ్మా? ఆఫీస్ నుంచి హెల్పర్స్ని రమ్మని చెప్పనా?
లేదా మనమే చూసుకోగలమంటావా? మన ఇంట్లో ఉన్న వాళ్ళని మేనేజ్ చేయలేం బంగారి. నువ్వు ఆఫీస్ నుంచి ఎవరన్నా రమ్మని చెప్పు. బావా ఆ? ఆ, రా బావా. కోమా నుండి రికవర్ అయినప్పటి నుండి నిన్ను అసలు పట్టుకోలేకపోతున్నాం కదా బావా. భయంకరంగా బిజీ అయిపోయినట్టున్నా. ఏం చేయమంటావు బావా? 20 ఏళ్లుగా పోగొట్టుకున్న జీవితం తొందరగా చూడాల్సి వస్తుంది. ఇదిగో బావా, ఏంటి బావా? బన్ను బటర్ జాము నీకిష్టం కదా బావా. మ్మ్. వచ్చే దారిలో ఒక మంచి షాపులో కనిపించింది. నాకు వెంటనే నువ్వే గుర్తొచ్చావు. అందుకే బావా వెంటనే తీసుకొచ్చేసాను. నువ్వు తిను బావా. పర్వాలేదే బావా, నాకేం ఇష్టమో ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నావే. ఏంటి బావా నువ్వు మా చెల్లికి భర్తవు కదా బావా. నీ ఇష్టాలేంటో నాకు తెలీదా? మ్మ్. పాపం బావా మీనా, నువ్వు కోమాలో ఉన్నప్పుడు తను ఎంతగా తప్పించిపోయిందో నీకు తెలుసా బావా? నేను కూడా నీకు ఎలా నయమవుతుందో అని తల్లడిల్లిపోయాను బావా. నిజంగా అదృష్టం బావా, ఆ దేవుడి దయ వల్ల నయమైపోయింది. హ్మ్. బావా, మ్మ్. నేను లోపలికి వచ్చేటప్పుడు ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టు కనిపించావు. అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ యాక్సిడెంట్ అయిన దాని గురించి ఆలోచిస్తున్నాడా? బావా, పాతవన్నీ ఎందుకు ఆలోచించడం? తలనొప్పి వస్తుంది. అవి గుర్తొస్తే నీకు బాధేస్తుంది. మళ్ళీ నీ ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది బావా. జరిగిందంతా వదిలేసాయి. ఇక నుండి జరగాల్సిందేంటో చూద్దాం బావా. లేదు బావా, ఈ ఇంట్లో మనం అంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. నేను, నా చెల్లి, మీనా, నా పిల్లలు, అదంతా ఒక గోల్డెన్ మూమెంట్సే కదా. ఎవరి కన్ను పడిందో మొత్తం అంతా మారిపోయింది. ఎవరి కల్లో కాదు బావా, అన్నిటికీ కారణం ఆ దుర్మార్గుడు శేషారత్నమే.